మునుపు కూడా ఒకసారి చెప్పాను, ఎందుకో మరలా ఇంకోసారి గుర్తుకొస్తూ ఉంది. కప్పలన్నీ వచ్చాయి. ఏమండి, ఫరో ఇంటిలోనికి, వరండాలోనికి, కాంపౌండ్లోనికి, బెడ్ మీదకి, రోటిలోకి. ఐగుప్తు దేశం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా కప్పలే. అంటే ఏదైనా కూడా విరుగుడు చూపించాలి, కానీ అక్కడ మంత్రగాళ్ళను ఏమంటే ఫరో ఆశ్రయిస్తే మంత్రగాళ్ళు ఇంకా ఎక్కువ కప్పలు సృష్టించినారు వాళ్ళు. చూడండి, అంటే మీకేనా బలం ఉండేది, మాకు కూడా బలం ఉందని ఫరోకు ప్లస్ ఐగుప్తులకు శ్రమలను ఎక్కువ చేశారు వాళ్ళు. ఇంకా ఎక్కువ కప్పలు సృష్టించారన్నమాట. అప్పుడు మోషే వచ్చి చెప్పాడు, సరే ప్రార్థన చేస్తా, మీకోసం ప్రార్థన. ఎప్పుడు చేయాలో చెప్పు అంటే, ఏమండి రేపు చేయంటాడు. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, మీకు ఎప్పుడు స్వస్థత కావాలంటే? ఒకసారి అంట ఒక దైవజనుడు ఇలా మాట్లాడుతుండగా సడన్గా దేవదూత పల్లెంలో అవయవాలు తీసుకుని వచ్చాడు. అవయవాలు తీసుకుని వచ్చి ఒక 4 చోట్ల నిలబడి ఉన్నారు. 4 వెనకల నిలబడి ఉన్నారంట. చెప్తున్నాడంట, దేవదూతలు అవయవాలు తీసుకుని వచ్చారు, పొందుకోండి అంటే, దేవదూతలేమో ప్రక్కన ఉండి వారికి ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటే వారు ఏం చేస్తున్నారు తెలుసా? రేపు పొందుకుంటాను అంటున్నారంట. ఫ్యూచర్లో పొందుకుంటాను. ఇప్పుడే ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి మన మైండ్లో ఉన్నటువంటి యొక్క పెద్ద దుర్మార్గమైనటువంటి దుర్గం కూలిపోవాలి. రేపు అనేది ఉండకూడదు, ఇప్పుడే. నవ్ ఇట్ సెల్ఫ్, ఇప్పుడే నేను పొందుకుంటున్నాను. రేపు కాదు, ఇప్పుడే, ఈ రోజే అనే ఫెయిత్ లేక మనం వెళ్ళాలి. ఎప్పుడో ఫ్యూచర్లో ఎప్పుడో బాగవుతున్నది కాదు. హోప్ అనేది ఉంది, స్ట్రాంగ్ హోప్ అనేది ఉంది. కానీ ఈ వాయిదా వేసే ఏమండి కదా, ఎంత సటిల్ అంటే సాతాను సింపుల్గా అక్కడికి వచ్చినటువంటి ఆ అవయవాన్ని తీసుకోకుండా వారు పోస్ట్పోన్ చేశారంట. ఆ దైవజనుడు చూస్తుండగానే నమ్మండి అంటే నమ్మకుండా పోవడం వల్ల ఆ దేవదూతలు ఎలా వచ్చారో అదే అవయవాలు తీసుకొని అలాగే వెనక్కి వెళ్ళిపోయారంట. చెప్పండి అందరూ కూడా, యేసయ్యా నా అద్భుతాన్ని ఎప్పుడు కూడా నేను మిస్ చేసుకోకూడదు. నీవు దర్శించే సమయాన్ని నేను ఎప్పుడు కూడా గుర్తించకుండా ఉండకూడదు. హల్లెలూయా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితాల్లో పరిశుద్ధాత్మ యొక్క తాకిడిని మనం అనుభవించడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. 84వ కీర్తన చదువుదాం. సంవత్సర వాగ్దానం ఉన్నటువంటి కీర్తన చదువుదాం. 84వ కీర్తన అందరం కూడా గట్టిగా చదువుదామండి. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికను, పిల్లలు పెట్టుటకు వానకు వెలుగు గూటి స్థలము దొరికను. నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించుదురు. నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రేమలు. వారి బాకలో ఇలబడి వెలుచు దానిని జలమయముగా చేదురు. తొలకరి వాహన దానిని దీవులతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నుంచు ప్రయాణం చేదురు. వారిలో ప్రతి వాడును జీవంలో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవి యొగ్గుము. దేవా మా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారములో ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మకించు వారు ధన్యులు. హల్లెలూయా. కొన్నిసార్లు మనము డిక్లరేషన్ చేసేటప్పుడు, విశ్వాసాన్ని విడుదల చేసేటప్పుడు మనము శపించవచ్చా? డిక్లరేషన్ చేసేటప్పుడు, విశ్వాసాన్ని విడుదల చేసేటప్పుడు మనము శపించవచ్చా అంటూనే
మిశ్రమ స్పందన క్రైస్తవుల నుంచి వస్తుంది. మిశ్రమ స్పందన వస్తుంది. ఒకరు ఏమంటారు, కొంతమంది లేచేమంటారు అంటే, దీవించుడు కానీ శపించవద్దు అని రాయబడి ఉంది కదా, కాబట్టి మీ నోట శాపము రాకూడదు అని ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఏమండి, పౌలు గారు, మీరు ఆశీర్వాదానికి వారసులు ప్లస్ ఆశీర్వదించబడే దానికి మీరు ఉన్నారు కనుక మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నాడు. సో కాబట్టి ఈ లేఖనాలు ఉన్నాయి. ఈ లేఖనాల వెలుగులో చూస్తే మన నోట అసలు శాపం అన్నటువంటి మాటే రాకూడదు అన్నమాట ఈ లేఖను బట్టి. కానీ ఈయన రాసినటువంటి ఈ పౌలు గారు ఏం రాశారో తెలుసా? పౌలు గారు ఎంత ధైర్యం చేశాడంటే దేవదూతనే శపించాడు. మనిషిని పక్కన పడేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవదూతను కూడా శపిస్తాను నేను అన్నాడు. ఈ సువార్త కాక, యేసు ప్రభు గురించి నేను చెప్పిన సువార్త కాక వేరే సువార్తను ఒక దేవదూత వచ్చి చెప్పినా కూడా ఆ దేవదూత కూడా శపించబడతాడు అన్నాడు. కలవరపరిచేవారు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని కలవరపరిచే వాళ్ళు తమ్మును తాము చంపుకొని ఆత్మహత్య చేసుకుందరు గాక అన్నాడు పౌలు. ఏమన్నారు పౌలు? మీ మనసును చెరిపేవారు, మిమ్మును అనవసరమైన సమాచారం చేత మీ మనసులను పాడు చేసేవారు, అంటే దేవుని నుంచి మీ దీవెనను వేరు చేసేవారు తమ్మును తాము పొడుచుకొనో, పురుగుల మందు దాగో, ఏమండి ఎండ్రిని దాగో, లేకపోతే వేసమాలు దాగో చచ్చిపోతురు కాక అన్నాడు మన భాషలో చెప్పాలంటే. వాట్ ఈస్ దాట్? ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికంటూ ప్రణాళికలు ఉంటాయి. ఆ ప్రణాళికను నెరవేర్చుకుంటూ పోవాలి. మన పని మనం చేసుకుంటూ పోవాలి. అలా కాకుండా ఆ ప్రణాళికను నెరవేర్చకుండా నీకు హానికరమైన వ్యక్తులు దీవించబడకూడదు. వారికి ఆ బలం ఉండకూడదు. దేవుడు ఆ అధికారాన్ని మనకిచ్చాడు. మన జోలికి ఎవరు వచ్చినా కూడా ఏమండి కుడి చెంపకు కొడితే ఎడమ చెక్క చూపించమని ఒక వాక్యం అని చెప్పింది. కానీ పౌలు అలా చెంపలు చూపించలేదు. మిమ్మల్ని దీవించేవారు దీవించబడతారు, మిమ్మల్ని దూషించేవారు ఏంటది? మిమ్మల్ని దీవించేవారు దీవించబడతారు, మిమ్మల్ని శపించేవారు కూడా దీవించబడతారు ఉందా బైబిల్లో? నో, దే విల్ బి కర్స్డ్. నాట్ ఓన్లీ దే విల్ బి కర్స్డ్, దేర్ ఫ్యామిలీస్ విల్ బి కర్స్డ్. దానియేలు మీదకి నిందలు వేసి దానియేలు మీదకి లేచినటువంటి వారు కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. నాట్ వన్ పర్సన్. అందుకే వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. మన పని మనం చేసుకుంటూ పోవాలి. లేకపోతే మనం తీసుకునే నిర్ణయాలే మన పిల్లలకు కూడా శాపాలు అవుతాయి. వర్డ్ ఛాలెంజ్లో 52 మంది తేలుతున్నారు. సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటాయి. ప్రతి సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటాయన్నమాట. వర్డ్ ఛాలెంజ్లో 52 మంది తేలారు. 10,100 మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ మనకు. హల్లెలూయా. 10,100 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీరిలో ఎంతమంది తేలారు వర్డ్ ఛాలెంజ్కి? 52 మంది తేలారు వర్డ్ ఛాలెంజ్కి. స్టార్టింగ్ సూపర్గా చాలా మంది స్టార్టింగ్ చేశారు. బట్ 52 మాత్రం నాకు తెలిసి వీళ్ళు మాత్రం ఆపరు. ఎందుకంటే ఇంతవరకు వచ్చి ఆపేస్తే ఎట్లా కదా? ఇంత దూరం ప్రయాణం చేసి ఇంతవరకు చదివి ఇప్పుడు ఆపేకొస్తేనే లేదు అని ఖచ్చితంగా ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ దీస్ 50 to 52 పీపుల్, ఈ 52 మంది ఒకవేళ ఒక రోజు 2 రోజులు వెనకబడినా కూడా ఖచ్చితంగా మళ్ళీ అందుకుంటారు. ట్రైన్ టయానికి అందుకుంటారు. హలో వర్డ్ ఛాలెంజ్ అనే ట్రైన్ను అందుకుంటారు. హల్లెలూయా. నేనైతే ఏసీ బోగిలో కూర్చోను. వర్డ్ ఛాలెంజ్ 2024 అనే ఈ ట్రైన్లో నేను ఏసీ బోగిలో, ఫస్ట్ క్లాస్ ఏసీ బోగిలో కూర్చోన్నాను నేను. హల్లెలూయా. ఫ్రంట్ దీనిలో ఉన్నా. నేను 3 రోజుల ముందుకు వెళ్ళిపోయా. నేను వెనకబడ్డం కాదు, 3 రోజులు ముందుకు వెళ్ళిపోయా. చదువుతుంటే నాకు ఇంకా చాప్టర్స్ కనపడ్డంలా, అధ్యాయాలు కనపడ్డంలా, ఏమంటే లిమిట్ కనపడ్డంలా. ఇంకా చదువుకుంటూ పోతున్నాను. మాటికి ఏమంటాడు తెలుసా? యెరోబాము కుటుంబంకి ఏం చేస్తాను అది చేస్తా, బయషా కుటుంబానికి ఏం చేస్తాను అది చేస్తా, అహాబు కుటుంబానికి ఏం చేస్తాను అది చేస్తా. ఎంత కసి అండి దేవునికి! ఎంత రోషము, ఎంత పౌరుషము! కుటుంబాలు నాశనం అయిపోయాయండి. కోరహు కుటుంబాలు లేచాయి.
మోషకు విరోధం, నువ్వు అక్కడ నీవేనా అభిషేకించబడింది, మేం కాదా, మాకు కూడా అభిషేకం ఉంది, నీవేనా అభిషేకించబడింది లేస్తే కుటుంబాలు పాడైపోయాయి. దేవుడు పెట్టిన క్రమం అంటూ ఒకటి ఉంటుంది. దేవుని చేత నియమించబడినటువంటి వ్యక్తులు అంటూ ఉంటారు. సో కనుక దేవుడు, ఒకవేళ మనము త్రిత్వంగా మాట్లాడితే, గాడ్ ద ఫాదర్ కర్స్డ్ పీపుల్. ఎవరిని? మిమ్ములను దీవించిన వారిని నేనేం చేస్తా? నేను దీవిస్తానంటున్నాడు. మిమ్మల్ని దూషించే వారిని నేనేం చేస్తా? ముద్దు పెట్టుకోను. గోము చేయడు దేవుడు, గోము చేయడు. అందుకే ఒకటేంటి, ఇప్పుడు ఒకవేళ నేనే ఇతరుల జోలికి వెళ్ళి ఇతర విశ్వాసులను కానీ ఇతర సేవకులను కానీ నేను దూషిస్తూ వారికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతూ వారి పేరును నేను చెడగొడుతూ ఉంటే ఏమవుతుంది తెలుసా? నేను శాపగ్రస్తుని అవుతాను. నేను ఐ విల్ బికమ్ కర్స్డ్. ఆ భయం నాకుంది. ఐ హ్యావ్ దట్ ఫియర్. మాట్లాడాలంటే అమ్మో, ఐ డోంట్ వాంట్ బి కర్స్డ్, ఐ డోంట్ వాంట్ మై సన్ టు బి కర్స్డ్. నేను శాపగ్రస్తుడు కాకూడదు, నా కుమారుడు శాపగ్రస్తుడు కాదు, నా కుమారునికి నేను దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. నేనే నా కుమారునికి భద్రత. ఏది రావాలన్నా కూడా తండ్రి ద్వారా రావాలి, కుమారుల మీద కానీ కుమార్తెల మీద కానీ. మనమే ఆపేసేయాలి. వీ హ్యావ్ టు స్టాప్. ఒక ఆయన భలే చెప్పాడండి. జీవితంలో ఒక మంచి సూత్రం చెప్పాడు. ఏమండి? రెండింటి విషయంలో జాగ్రత్త ఉండాలంట. ఈ నాలుకకు నచ్చింది తినే విషయంలో, ఈ నాలుకకు నచ్చింది మాట్లాడడంలో. నేను అనుకున్నాను, రే భలే ఉందిరా ఇది కదా. నాలుకకు నచ్చింది తినడంలో, నాలుకకు నచ్చింది మాట్లాడడంలో, ఈ రెండిటిలో నియంత్రణ లేకుంటే జీవితాలు అబాస్పాలు అవుతాయంట. ఈ రెండిట్లో జాగ్రత్తగా ఉన్నామంటే ఏమండి, ఆ దేహాలు చక్కగా ఉంటాయి, ప్లస్ మాటలు బయటికి వెళ్తే మాటలు కూడా చక్కగా ఉంటాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాట్లాడేటప్పుడు ముళ్ళులు తీసి మాట్లాడాలి. చేపను తినేటప్పుడు ఎలా చేపను తినాలో అలా ముళ్ళులు తీసి చేపను తినాలి. మొన్న నెల్లూరుకి వెళ్ళినప్పుడు ఐ థింక్ నెల్లూరుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 Sundays ఐ థింక్ బ్రేక్ వచ్చినట్లుంది నాకు తెలిసి. నెల్లూరుకి వెళ్ళినప్పుడు పీతలు అంటారు కదా, ఎండ్రకాయలు అంటారు, క్రాప్స్ అంటారు అనమాట. జయంట్ క్రాప్స్ పెట్టారు. ఇంతలా ఉన్నాయండి ఎండ్రకాయలు. జయంట్ క్రాప్స్ ఇంతలా ఉన్నాయి. మేము పల్లెల్లో ఉన్నప్పుడు ఎండ్రకాయలు పట్టుకునేవాళ్ళం. ఇంత చిన్న ఎండ్రకాయలు పట్టుకునేవాళ్ళం. ఇవి అదే పనిగా ఫుడ్ కొరకే పెంచినబడినటువంటి ఎండ్రకాయలు అన్నమాట. ఇంతలా ఉన్నాయి అసలు. ఫోటో తీసి పెడతాం అనుకున్నాం. కొంతమంది భయపడుతున్నారు అలా చూస్తే. ఏం బా సారి చైనవాడు అయిపోయాడు అనుకుంటారేమో అనుకున్నా. పురుగులు తినుకుంటున్నారని. ఇంత లవ్ క్రాప్స్ అండి. అసలు రైస్ ముట్టుకోలేక ముట్టుకోలే, ఓన్లీ క్రాప్స్ తినుకుంటూ కూర్చున్నాం అనమాట. అన్నపూర్ణమ్మ గారు చెప్పారనమాట, లేదా నన్ను ఎప్పుడు వచ్చినా నువ్వు తినవు, ఇప్పుడన్నా తిను, ఈరోజు తిను అని పెట్టేశారనమాట. జయంట్ క్రాప్స్. నోటికి నచ్చింది, నాలుకకు నచ్చింది తినడం విషయంలో నియంత్రణ ఉండాలి. నోటికి నచ్చింది మాట్లాడడంలో నియంత్రణ ఉంటే జీవితాలు చల్లగా ఉంటాయంట. ఈ సూత్రాన్ని మీరందరూ కూడా పాటించుదురుగాక. హల్లెలూయా. ఎంచుకొని మాట్లాడాలి. ఈ మాట వలన నాకేమైనా నష్టం జరుగుతుందా? ఈ మాట వలన నా కుమారునికి, నా కుమార్తెకి ఏమైనా నష్టం జరుగుతుందా? దేవుని యొక్క వాక్యంలో కుటుంబాలు పాడైపోయాయి. ఎందుకండి దానియేలు పైన అంత కసి, అంత పగ, అంత ద్వేషము? దానియేలు ఒక స్థానంలో ఉంటే దానియేలు ఆ స్థానం నుంచి పడగొట్టేదానికి కొంతమంది కుట్ర చేసి ఏమండి ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏమి దొరకలేదు. దానియేలును ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏదో ఒక నేరం మోపుదాం అంటే ఏం నేరం కనిపించడం లేదు. కాబట్టి ప్రార్థన చేయడమే నేరం అన్నట్లుగా ప్రార్థన చేసేవాడిని పట్టుకొని ఏం చేశారు? సింహాల బోన్లోనికి పంపిస్తే అంతవరకు బాగానే నడిచింది. సింహాల బోన్లోకి పంపించేంత వరకు వీళ్ళు ఎగలేశారు. అయిపోయింది, మేము గెలిచాం, దానియేలును ఇబ్బంది పెట్టాం, దానియేలును శ్రమల పాలు చేసాం, దానియేలు పేరు చెడగొట్టాం. దానియేలుకు రాజు అంటే చాలా ఇష్టం. రాజు దగ్గర కూడా దానియేలు పేరు చెడగొట్టాం. దానియేలు సింహాల బోన్లో పడేసాం. సమాజంలో అవమానం వచ్చింది దానియేలుకు.
అక్కడే ఆగలేదు కదా స్టోరీ ఎప్పుడు అక్కడే ఆగదు. స్టోరీ ఎప్పుడు అక్కడే ఆగదు స్టోరీ. ఆఫ్టర్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్, ముసళ్ళ పండగ తర్వాత అయిపోయింది. అవి ఫాస్టింగ్ చేశాయి. దానియేలుకు ఫాస్టింగ్ అలవాటు కాబట్టి సింహాలు కూడా ఏం చేశాయి? ఫాస్టింగ్ చేశాయి. దానియేలు చెప్పాడు, యెహోవా దూత ఆ సింహాల బోన్లోనికి వచ్చి సింహాల నోటిని మూసేశాడు. మే ద ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క దూతలు, నీ కొరకు నియమించబడినటువంటి దూతలు నీ జీవితాన్ని తినివేయాలని, నీ భవిష్యత్తును తినివేయాలని, నీ పరువును తినివేయాలని, నీ పరిచర్యను తినివేయాలని, నీ ఆరోగ్యాన్ని తినివేయాలని, నీ డబ్బును తినివేయాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి దయ్యాన్ని, ప్రతి మనిషి యొక్క నోరు ఆ దూత మూయును గాక యేసు నామములో. హల్లెలూయా. మే ద హిస్టరీ బి రిపీటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు చరిత్రను మరలా పునరావృతం చేయును గాక. రాజుకు రాత్రి నిద్ర పట్టలేదు. దానియేలుకు తెలియదు రాజుకు రాత్రి నిద్ర పట్టిందో దానికి తెలియలేదు. సాతాను నిన్ను ఇబ్బంది పెడితే, మనుషుని ఇబ్బంది పెడితే నిద్రపోని వారు చాలామంది ఉంటారు. కొంతమంది నేను లేపుతాడు పరిశుద్ధాత్ముడు, కమాన్ రైజ్ అప్, రేపు నిద్రపోదులే, ఈరోజు లే, ప్రార్థన చేయి, ప్రే ఫర్ దానియేలు గురించి ప్రార్థన చేయి. నిద్ర లేపుతాడు. రాజుకంతా రాత్రంతా నిద్ర పట్టలేదంట. రాత్రంతా నిద్ర పట్టలేదు. వేకువజామున లేచాడు, అర్లీ మార్నింగ్ లేచాడు. లేచి వచ్చాడు, దానియేలు నీవు అనుదినము, ఎవరెవరు అనుదిన ఆరాధనలో పాల్గొంటున్నారో మీకు అందరికీ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు. దేవుడు నిన్ను ఖచ్చితంగా దర్శిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు, ఖచ్చితంగా ఆదరిస్తాడు. నువ్వు అస్సలు భయపడవద్దు. అనుదినము నువ్వు సేవించే దేవుడు, అనుదినము దేవుని నువ్వు దర్శించుకునే ఆ దేవుడు నిన్ను విడిపిస్తాడు. దానియేలు విడిపించినటువంటి దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. భయపడుతున్నావా? ఈ సమస్య నన్ను చంపేస్తుందని భయపడుతున్నావా? ఈ రోగం నన్ను చంపేస్తుందని భయపడుతున్నావా? ఈ యొక్క అనారోగ్యం, ఈ యొక్క సమస్య నా జీవితాన్ని నాశనం చేసేస్తుంది, ఇక నాకు భవిష్యత్తు లేదు అని అనుకుంటున్నావా? దేవుడు తన దూతను పంపి దానియేలు విడిపించినటువంటి దేవుడు అదే యేసయ్య నిన్ను కూడా విడిపిస్తాడు. ధైర్యంగా ఉండు. బీ బోల్డ్. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. బీ బోల్డ్. అనుదినం నేను సేవిస్తాను. ఏమి ఆధారం లేదా? ఒక్కటి ఆధారం తీసుకో, నేను అనుదిన ఆరాధనలో పాల్గొంటున్నా. చాలు. ఇక ఏ మంచితనం నీలో కనిపించలేదనుకో, ఇంకా అన్ని సాతాను ఏవిని కనిపించకుండా నీ మైండ్ను బ్లాక్ చేసేసాడు అనుకో, ఒక్క మంచి ఆలోచన కూడా రావడం లేదనుకో, ఒక్కటే చెప్పు, నేను అనుదినము నా దేవుని సేవిస్తున్నా, అనుదినము నేను ఆరాధనలో నా గనుక నా దేవుడు నన్ను విడిపిస్తాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, మేలు చేస్తాడు, దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, తల పైకెత్తుతాడు, హెచ్చిస్తాడు, ఘనతనిస్తాడు. నన్ను చుట్టుకున్న వారందరికంటే పైగా నా తలను పైకెత్తుతాడు. లోపలికి వచ్చినప్పుడు దీవించబడతా, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతా, పొలంలో దీవించబడతా, పట్టణంలో దీవించబడతా, మాట్లాడితే దీవించబడతా, నా కుమార్తెలు దీవించబడతారు, నా కుమారులు దీవించబడతారు, నా తరతరాలు దీవించబడతాయి. ఎవడూ మార్చలేని దీవెనను దేవుడు నాకు దయచేశాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అనుదినం నువ్వు సేవిస్తే, రాజు అంటాడు, అనుదినము నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, అనుదినం నువ్వు సేవిస్తున్నావు, నీ దేవుడు నేను రక్షించాడా అంటే, రాజు గుడ్ మార్నింగ్, హల్లెలూయా, రాజా గుడ్ మార్నింగ్, yes you are right. అనుదినము నేను సేవిస్తున్నటువంటి నా దేవుడు తన దూతను నేనున్నటువంటి గుహలోనికి పంపించి ఆ యొక్క సింహముల నోటిని మూసేశాడు. కమాండ్ డానియేల్, రా, బయటికి రా. హల్లెలూయా. దానియేలు బయటకు వస్తున్నాడు, దేవునామనికి మహిమ కలుగును గాక. దానియేలు బయటకు వస్తున్నారు, దేవునామనికి మహిమ కలుగును గాక. దానియేలు లాంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి నీవు, యు ఆర్ కమింగ్ అవుట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యు ఆర్ కమింగ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యు ఆర్ కమింగ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యు ఆర్ కమింగ్ అవుట్. నువ్వెప్పుడు బయటకు వస్తావో అక్కడితో స్టోరీ ఆగదు, అక్కడితో కథ ఆగదు.
ఎవరు నిన్ను లోపలికి పంపించారో వారికి 3rd డిగ్రీ. ఈ లోకంలో 3rd డిగ్రీ. 3rd డిగ్రీ అంటే ఏంటో తెలుసా? ఏదైనా సత్యం చెప్పించాలంటే ఏం చేస్తారు తెలుసా? చెప్పండి, మీకు తెలిసింటే 3rd డిగ్రీ అంటే మేము బోలే సార్ అంటారా? ఏం చేస్తారు తెలుసా? గుండు పిన్నులు తీసుకొని గోళ్ళలో గుచ్చుతారు. ఇక్కడ సత్యం చెప్పకుంటే ఆ గుండు పిన్నులను చూస్తేనే ఇంకా సత్యం కక్కేస్తారంతా. గుండు పిన్నులు తీసుకొని గోర్లలో చెక్కుతారు. 3rd డిగ్రీ. ఇది ఈ లోకం. పరలోకం డిగ్రీ ఇంకోటి ఉంది, 4th డిగ్రీ. అది పరలోకం డిగ్రీ 4th డిగ్రీ. 4th డిగ్రీ ప్రయోగించాడు. దానియేలుకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళను రాజు ఏమన్నా తెలుసా? వాళ్ళని పట్టుకొనిరా, వారి పిల్లలను పట్టుకొనిరా, వారి పిల్లల్ని పట్టుకొనిరా, అందరిని పడేయండి రాదు. 4th డిగ్రీ అది. 4th డిగ్రీ అంటే వాళ్ళకి మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ భర్తలకు, వాళ్ళ పిల్లలకు, అందరికీ పడేస్తే అంట. అసలు ఫాస్టింగ్ ప్రేయర్ చేశాయి కదా సింహాలు, ఆకలి మీద ఉన్నాయంట. కిందికి పడక మునిపే ఎముకలు కూడా మిగలేదు. ఎముకలు మామూలుగా అంతగా లావులో ఎముకలు ఉంటాయి కదా, ఎముకలు కూడా కొరికి తిన్నాయంట. అటువంటి దుస్థితి మనలో ఎవ్వరికి కూడా పట్టకూడదు. మనకు కానీ, మన యొక్క పిల్లలకు కానీ, మన కుటుంబాలకు కానీ, మన తర్వాత తరాలకు కానీ ఎవ్వరికి పట్టకూడదు. We should never fail to teach the oracles of God to our children. మన పిల్లలకు దేవుని యొక్క కట్టడలు, శాసనాలు నేర్పించకుండా అస్సలు ఉండకూడదు. We should teach our children. పాత నిబంధన చదువుతూ ఉంటే చాలా కాలం తర్వాత చదువుతున్నాను నేను. అసలు వర్తమానాలు అయితే ఏమండి ఊటలాగా లేస్తూ ఉన్నాయి, ఊటలాగా ఉబుకుతూ ఉన్నాయి. అరే ఈ మనిషి ఎందుకు ఇట్లయిపోయాడు, వీళ్ళ నాన్న బాగున్నాడు, ఈ మనిషి ఎందుకు ఇట్లయిపోయాడు, వీళ్ళ నాన్న బాగున్నాడు, ఈ మనిషి ఎందుకు ఇట్లయిపోయాడు, వీళ్ళ నాన్న ఘోరంగా ఉన్నాడు, ఈయన మాత్రం బాగున్నాడు, కానీ వీళ్ళ మనమలు చెడిపోయారు. ఎందుకు ఇలా జరిగింది? అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకోబు కానీ ఏ దేవతకు మొక్కలేదు. దావీదు కూడా ఏ విగ్రహానికి మొక్కలేదు, ఏ ప్రతిమకు మొక్కలేదు. వారు దేవుని వారు స్తుతించారు, దేవుని వారు ఆరాధించారు రోషం కలిగి. కానీ వారి సంతానము, వారి పిల్లలంతా కూడా సొలొమోను ఏమో జ్ఞాని కాను, కానీ ఎట్టబ్బా నువ్వు మరీ భార్యల మీద ఇంత మోజైతే ఎట్లబ్బా నేను అనుకుంటున్నాను. సొలొమోను పోయి అడగాలి, ఏందయ్యా నువ్వు ఎట్లా చేసుకున్నావయ్యా 1000 మందిని? అక్కడ ఆయన రాజు కదా, వీళ్ళు సతాయిచ్చేదానికి వీలే లేదనమాట. సతాయిస్తే ఇంకేం అడ్రస్ ఉన్నది వీళ్ళకు. రాజు కదా, కాబట్టి భయభక్తుల్లో ఉంటారు వాళ్ళు అనమాట. అందుకే 1000 మందిని చేసుకోగలిగాడు. మీకు అలాగా ఒక్కరున్నా కూడా దాని జోలికే పోయేవాడు కాదు. వద్దురా పెళ్ళి, నూరెళ్ళ మంటరా, నూరెళ్ళ పంట కాదు నూరెళ్ళ మంటరా అనేవాడు. అలా భార్యల కొరకు తనకు స్థాయిని, తనకు హోదాను, తనకు జ్ఞానమును, తనకు పేరును, తనకు ఐశ్వర్యమును ఇచ్చినటువంటి దేవుని ప్రక్కన పెట్టి ఆయనకు రోషము తెచ్చే విగ్రహాలకు మొక్కాడంట. ఎంత 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 ఘోరమైన. దావీదు నీ కొడుకేనా ఇట్లా చేసింది? సొలొమోను జ్ఞాని. సొలొమోను కొడుకు ఎవరు? నేను ఫుల్ టైం వచ్చిన తర్వాత మిడ్ వీక్ సర్వీస్ స్టార్ట్ చేస్తా. ఫుల్ టైం వచ్చిన తర్వాత ఏమో చాలా నాకు సూచనలు కనపడతా ఉన్నాయి. అవుట్స్కట్స్లో ఉన్నట్లుందన్నమాట నాకు. కొన్నిసార్లు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు హైదరాబాద్ వెళ్తున్నప్పుడు హైదరాబాద్కి చేరారంటే అవుట్స్కట్స్లో ఉన్నామంట కదా. అట్లా అవుట్స్కట్స్ ఆఫ్ ద ఫుల్ టైం మినిస్ట్రీ అన్నట్లు ఉంది నా పరిస్థితి. ఫుల్ టైం మినిస్ట్రీకి వస్తేనే బైబిల్ స్టడీ స్టార్ట్ చేద్దాం. వారంలో ఒకరోజు మిడ్ వీక్ సర్వీస్ పెడతాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కొంతమంది అడుగుతారు, ఎందుకు సార్ టీషర్ట్లు వేసుకుంటారు మీరు అని. వాళ్ళకు నేను చెప్పేది ఒక్కటే, ఒకరోజు రాబోతుంది మీరు ఇదే నోర్లు ఎందుకు సార్ అంత సూటు, అంత కాస్ట్లీ ఖరీదైన సూట్ వేసుకోవాలా సార్ అని మీరు అడగకూడదు. సూటు తప్ప ఇంకా వేరే దాంట్లో కనపడను. నేను సూటులో తప్ప వేరే డ్రెస్సులో కనపడను. ఫుల్ టైం ఎంటర్ అయిన తర్వాత ఓన్లీ సూట్లోనే ఉంటాను. ఇంత ఖరీదైన సూట్ వేసుకోవాలబ్బా మీ సారు
అని మాట్లాడేటట్లు వేసుకుంటా బట్టలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో వీ నీడ్ టు బి వెరీ 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 కేర్ఫుల్. రెహబాము, సొలొమోను జ్ఞాని, వాళ్ళ కొడుకు మంచి మంచి ఇప్పుడు రెహబాము రాజయ్యాడు. రాజు దగ్గర ఆల్రెడీ సొలొమోను మంచి మంచి జ్ఞానులను పెట్టాడు, పెద్దవాళ్ళను జ్ఞానులను పెడితే ఈ రెహబాము జ్ఞానుల సలహాలు తీసుకోకుండా ఏమండి గాలికి తిరిగే వాళ్ళు ఉంటారు, చూసావా? గాలి నాయలు ఉంటారు కొంతమంది. బొట్టు ఆదాయం ఉండదు, నయా పైసా ఆదాయం ఉండదు, గాలికి తిరుగుతుంటారు. ఐటీ వాళ్ళు. ఏం చదువుతున్నావురా నువ్వు, ఏం డిగ్రీ చదువుతున్నావురా అంటే ఐటీ బీట్ అంటే ఏందో తెలుసా? ఇంట్లో తినడం, బయట తిరగడం. గాలికి తిరిగే నాయాలను పట్టుకుని పిలుచుకున్నాడంట. చిల్లర నాయాలను, ఫుట్పాత్ నాయాలను, అటు ఫుట్పాత్ మీద తిరుగుతున్న వాళ్ళని పిలుచుకొని ఏం చేయాలో చెప్పండి, మీరు చెప్పండి సలహా. రే మీ నాయన ఎవర్రా? రెహబామ్, హూ ఈజ్ యువర్ ఫాదర్? హీ ఈజ్ ద వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్. మన సొలొమోను గారు భార్యల పిచ్చిలో పడిపోయి 1000 మందిని పెళ్లి చేసుకొని కొడుకైన రెహబాముకు జ్ఞానం అందించకుండా పోయాడు. కాబట్టి ఎట్లా తయారైపోయాడు కదా. రెహబాము ఆ యొక్క చిల్లర నాయలను, గాలికి తిరిగే నాయలను చుట్టూ పెట్టుకొని ఒక గుంపుగా పెట్టుకొని ఒక వర్గంగా తయారైపోయి వారు ఏం చెప్తే అది చేయడం అనమాట. ఏమైపోయింది? చచ్చిపోయాయి, నాశనం అయిపోయాయి. జ్ఞాని, మహాజ్ఞాని కొడుకు. సో అందుకే మనం బాగుండొచ్చు ఆత్మీయంగా, మన పిల్లలకు నేర్పించాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఏమండి ఎక్కించాలి. దేవునికి ఇదంటే ఇష్టము, దేవునికి ఇదంటే ఇష్టం లేదు. ఇప్పటికి కూడా కొన్ని విషయాల్లో రాజీ పడకూడదు. ఆయనకు రోషాన్ని పుట్టించకూడదు, ఆయనకు పౌరుషాన్ని పుట్టించకూడదు. ఇటువంటి వారితో సహవాసం చేయకూడదు, ఇటువంటి వారితో మాట్లాడకూడదు, ఇటువంటి వారి జోలికి కూడా వెళ్ళకూడదు. పరిశుద్ధులతో ఉండాలి, ప్రార్థనా పరులతో ఉండాలి, ప్రార్థనా పరులతోనే సహవాసం చేయాలి. యూ నీడ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్. పిల్లలు కాస్త యవనస్తులు అవుతూనే వారికి ఇండివిజువాలిటీ వస్తుంది. ఈ యవనస్తులోకి వచ్చే ఆలోచన ఏంటంటే, మా అమ్మ నాన్నలకి ఏం తెలియదు, నాకే తెలుసు అన్న భావాన్ని హార్మోన్లు పుట్టిస్తాయి. దయ్యం అన్నాను కానీ హార్మోన్లు విడుదలవుతాయి కదా యవన స్థితిలో, అవి పుట్టిస్తాయి అనమాట. ఎవరికి తెలియదు, మాకొక్కరికే తెలుసు అంట. అది ఆ స్టేజ్ రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే వారికి ఏమండి గాడ్స్ ఆర్కల్స్ను వారికి మనం నేర్పించాలి. అలా నేర్పించకపోవడం తరతరాలు నాశనమవుతూ వచ్చాయి. ఈరోజు కూడా ఎందుకు యుద్ధాలు ఇస్రాయేల్కు ఎందుకు యుద్ధాలు? యేసు ఒకటే చెప్పాడు, మీరు మళ్ళా నన్ను ప్రభువు అని పిలిచేంత వరకు, till the day you say the blessed is the one who comes in the name of the Lord, Baruch haba Shem Adonai, ప్రభువు పేరిట వచ్చు వాడు స్తుతించబడును గాక అని ఇశ్రాయేలు దేశం నన్ను పిలిచేంత వరకు మీకు యుద్ధాలు తప్పవన్నాడు దేవుడు. కానీ అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను బట్టి దేవుడు వారికి సాయం చేస్తూనే ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు చేసిన నిబంధనను, దావీదుకు దేవుడు చేసిన నిబంధనను బట్టి ఇశ్రాయేలుకు ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు దేవుడు, చేస్తూనే ఉంటాడు కూడా. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు ఇశ్రాయేలు దేశమంతా ఒకే రోజులో రక్షించబడబోతుంది. ఒకే రోజులో ఇశ్రాయేల్, కోట్ల కొలది ఇశ్రాయేలీలు యేసయ్య వైపు చూసి యేసయ్యే మా ప్రభువు అని అంగీకరించబోతున్నారు. ఆ రోజు రాబోతుంది. ఎందుకు యుద్ధాలు వచ్చాయంటే దే రిజెక్టెడ్ గాడ్. వారికి ధర్మశాస్త్రము రాసినటువంటి దేవుడు కనిపించినా కూడా వారు గుర్తించినటువంటి ఆత్మీయ గుడ్డితనంలో ఉండిపోయారు. వారి వాక్యం చదువుతున్నప్పుడు అంటే వారి కళ్ళు మూయబడ్డాయంట, వారి మనసు కఠినమైపోయిందంట. కఠినమైన మనసు సత్యాన్ని గ్రహించలేదు. ఇటువంటి దుస్థితి నీకు కానీ నాకు కానీ ఎప్పటికీ రాకుండాను గాక, మనకు కానీ మన పిల్లలు కానీ రాకుండాను గాక. సత్యమును మనం ఎప్పుడు కూడా గ్రహించాలి. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మనం మోసపోకూడదు. అబద్ధాన్ని సత్యమని మనం అంగీకరించకూడదు, నమ్మకూడదు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా.
వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్. దానియేలు మీదకి పోయారు. ఎందుకురా నాయనా, దానియేలు నిన్నేమని అన్నాడా? దానియేలు నిన్నేమని అన్నాడా? నీ జోలికి ఏమని వచ్చాడా? ఆయన ఏదో ప్రార్థన చేసుకున్నాడు, 3 పూట్ల ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏదో ముగ్గురు షడ్డక మేషక అబేద్నెగో ఒక నలుగురు కలిసి వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు. వారు ఎవరి జోలికి వెళ్ళరు, వారి పని వాళ్ళు చేసుకుంటుంటారు. వారి జోలికి మీకు ఎందుకురా, మీరు ఎందుకురా పోయేది అని చెప్పింటారు. హామానుకు చెప్పాడు కదా, హామానుకు చెప్పారు కదా, ఒరే నాయనా యూదుల జోలికి పోవద్దురా, బొత్తిగా నాశనం అయిపోతావు. సగం నాశనం అయినప్పుడు ఫరోకు చెప్పారు, బాబు అయిన నాశనం చాలు, ఇంక వదిలేసే వాళ్ళను, ఇంకా వదిలేసేయి. ఈరోజు వచ్చిన వాక్యం ఏంటి? ఈరోజు ఏం వాక్కు దేవుడు ఇచ్చాడు? దేవుడు ఏం వాక్కు ఇచ్చాడు? ఆయన స్వాస్థ్యాన్ని పట్టుకున్నవారు శాపగ్రస్తులు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క స్వాస్థ్యము. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యాన్ని ఫరో పట్టుకున్నాడు. నేను వదిలిపెట్టను, నేను వదిలిపెట్టను అన్నాడు. ఒకదాని తర్వాత ఒక నష్టం, ఒక నష్టం తర్వాత ఇంకో నష్టం, ఒక నష్టం తర్వాత ఒక నష్టం. ఫరో ఉద్యోగస్తులు వచ్చి చెప్పారు, బాబు దండం పెడతాను ఫరో, వాళ్ళని వదిలేసేయి, లేకపోతే ఇప్పటికే నాశనం అయిపోయాం మనము, దేశమంతా నాశనం అయిపోయింది, వదిలేసేయి. వదిలేస్తా అంటాడు. ఏమండి, ఉపశమనం కలిగింది అనుకోండి, ఉపశమనం భయం పుట్టినప్పుడు వదిలేస్తా అంటాడు. ఏమండి, కప్పలు వచ్చినప్పుడు వదిలేస్తా, మీరు పోండి, మీరు ఆరాధన చేసుకోండి, మీ దేవునికి ఆరాధన చేసుకుని వదిలిపెడతా అంటాడు. కప్పలు పోయిన వెంటనే నాకు ఒక డౌట్ వచ్చింది. దేవుని అడిగా, ఎందుకు ప్రభువా ఫరో రేపు అన్నాడు? ఏమైనా ఎత్తి పెట్టుకుందాం అనుకున్నాడా కప్పలను ఫ్రై చేసుకునేదానికి? నాకు అర్థం కాలేదండి. ఎందుకు అడిగింటాడు చెప్పండి? ఇప్పుడు రేపు అనేది ఎందుకు అడిగింటాడు చెప్పండి? ఈరోజు మీరు తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటే ఎప్పుడు నీకు స్వస్థత కావాలంటే రేపు అన్నామంటే పిచ్చి పెట్టడం కాదు అది. ఫరో వాజ్ అవుట్ ఆఫ్ హిస్ మైండ్ దొబ్బింది అంటుంటారు కదా, మైండ్ దొబ్బింది కాబట్టి ఏమంటే ఇంట్లో ఆ కంపు అంట, అసలు కంపు అంట, ఎక్కడ చూసినా కప్పలు ఎక్కడ చూసినా. రేపు ప్రార్థన చేయ, రేపు వెళ్ళగొడతామన్నాడట, రేపు వెళ్ళగొట్టు అన్నాడట. ఫరో మనసు కఠినమవుతా ఉంది, దేవుడు చెప్తే వినడంలా. సో ఫరో శాపగ్రస్తుడయ్యాడు, ఫరో ఉద్యోగస్తులు శాపగ్రస్తులయ్యారు, ఐగుప్తులందరూ కూడా శాపగ్రస్తులయ్యారు. తన స్వాస్థ్యాన్ని పట్టుకున్నటువంటి వారు శాపగ్రస్తులు. మోషే ప్రకటించాడు, ఇట్ ఈస్ నాట్ రాంగ్. ఇశ్రాయేలుల జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలి కదా. ఇశ్రాయేలులు బయటికి రావాలి, వారు కనానుకు వెళ్ళాలి. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన వారి జీవితంలో నెరవేర్చబడాలి. హల్లెలూయా, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఆ ప్లాన్కు ఎవరు వ్యతిరేకంగా వచ్చినా కూడా వారు శాపగ్రస్తులు. ఈవెన్ దేవదూతలు ఇన్వాల్వ్ అవుతే దేవదూతలు కూడా శాపగ్రస్తులని పౌలు గారు అన్నారు. సో ఇట్ ఈస్ నాట్ రాంగ్. సమ్ టైమ్స్ దేవుడు చెప్పినప్పుడు మాట్లాడేదానికి హెసిటేట్ చేయొద్దండి. నీకు హానికరమైన వ్యక్తులు నీ సర్కిల్లోనే ఉండకూడదు, నీ పిల్లలకు హానికరమైన వ్యక్తులు నీ సర్కిల్లోనే ఉండకూడదు. ఒక సోదరి నేను యూజువల్గా ఐ డోంట్ ఆన్సర్ ఫోన్స్ దాదాపుగా నేను ఆన్సర్ చేయను. వాళ్ళకి ఒకటే చెప్తాను, మెసేజ్ పెట్టండి అని చెప్తాను. మెసేజ్ పెట్టండి, నేను చూసుకొని నేను రెస్పాన్స్ ఇస్తాను. మెసేజ్ పెట్టండి, నేను చూసుకొని రెస్పాన్స్ ఇస్తాను. నేను ఏం చేయాలో చేస్తాను. ప్రేయర్ చేయాలంటే ప్రేయర్ చేస్తాను, లేదంటే మీకు కాల్ చేసి మీతో మాట్లాడాలంటే నేనే కాల్ చేసి నేను మాట్లాడతాను. సో మీ అవసరతను బట్టి నేను రెస్పాన్స్ ఇస్తాను. మెసేజ్ పెట్టింది. సొంత తల్లి ఏమని చెప్పిస్తుంది తెలుసా? సొంత కుమార్తెను, పినతల్లి కాదు, సొంత తల్లి, కన్న తల్లి, నిన్ను ఎవడొకడు రేప్ చేయను కాక అంటుందంట. ఏం చేయాలి ఇప్పుడు? ఆమెననాలా? ఏమండి, అంటే కుడి చెప్పు మీద కొడితే ఏం చెప్పాలి? అమ్మ ఒకరు రేపు చేయను కాకంటే ఇద్దరు రేపు చేయను కాక అనాలా? ఒక ఆవిడ నాకు కాల్ చేసింది, మెసేజ్ పెట్టింది, నేను కాల్ చేశాను. కాల్ చేసి మాట్లాడితే, అన్నగారు నేను చాలా ఇబ్బందులు ఉన్నాను అన్నగారు. చెప్పండి అమ్మా, ఏమి నీ ప్రాబ్లం? నా యొక్క దేహంలో
5 చోట్ల ఎముకలు విరిగిపోయాయి అన్నగారు. ఏమైంది, ఎందుకు విరిగాయంటే నా భర్త ఎముకలు విరగొట్టాడండి. 5 చోట్ల ఫ్రాక్చర్స్ ఉన్నాయండి. ఫోటో కూడా పెట్టింది అమ్మాయి. కాలు నడవలేకపోతున్నాను. 2 పిల్లలు ఉన్నారు నాకు, చిన్న పిల్లలు. నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించారు, బంధించేశాడు, ఎవరికి చెప్పనీయాడు. ఇంతటితో ఆగలేదన్నగారు. రోజు ఏమవుతుంది తెలుసా, ఎక్కడ నా కాలు ఫ్రాక్చర్ అయిందో అక్కడేసి మళ్ళా తొక్కుతున్నాడు అన్నగారు. అసలు ఆ అమ్మాయి మాటికి అన్నగారు అంటుంటే నాకు ఎక్కడో అసలు నాకు తట్టుకోలేకపోయాను. నేను ఏడుస్తూ ఎక్కడ ఫ్రాక్చర్ అయిందో, కాలు దగ్గర అనేది, ఇక్కడ కాలు ఫ్రాక్చర్ అయింది, ఆ కాలు దగ్గర ఫ్రాక్చర్ అయితే అక్కడ ఎక్కి తొక్కుతున్నాడు, తొక్కిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలామా? ఈ కాలు కూడా తొక్కనాలా? ఒక చేయి విరగొడితే ఈ చేయి విరగొట్టనాలా? వాట్ ఈస్ దిస్ రిలీజన్, నాన్ సెన్స్ రిలీజన్ స్పీకింగ్? ఏం హక్కు ఉందండి వాడికి? తాళి కట్టేస్తే అలా చేయాలని హక్కు ఉందా? నాకు న్యాయం కనిపించడం లేదు. నువ్వు చచ్చిపోవాలా, నేను చంపుతా అని బెదిరిస్తున్నాడు. మీ తల్లిదండ్రులమ్మ ఏమంటున్నారంటే, మా తల్లి బతుకైనా సావైనా అక్కడే అనింది, చంపితే చచ్చిపోనింది, మా వల్ల కాదు, నిన్ను చూసుకోవడం మా వల్ల కాదని చెప్పింది. చక్కగా సినిమా యాక్టర్ లాగా ఉంటుంది అమ్మాయి. పోనీ అమ్మాయి ఏమైనా తక్కువనా అంటే మంచి చదువుకున్నటువంటి అమ్మాయి, ప్రొఫెషనల్ అమ్మాయి. ఇక్కడ కదా, వేరే స్టేట్, వేరే రాష్ట్రంలో ఉంది, ఆంధ్రలో కాదు. ఫోటో పెట్టమా, మీ భర్త ఫోటో పెట్టమా అని అడిగాను. చూస్తే నేను ఆశ్చర్యపడి, సినిమా యాక్టర్ లాగా ఉంది అమ్మాయి. 5 చోట్ల ఎముకలన్నీ విరిగిపోయాయి. డాక్టర్ దగ్గర చూపించుకోలేదన్నమాట. చూపియాడు అన్నగారు, చూపియాడు. ఇంట్లో నుంచి నేను బయట కూడా రాకూడదు, ఇంట్లో నుంచి నేను బయటకు వస్తే ఎవరిని చూసేదానికి వచ్చావే, బయటకు వచ్చాడు అంటాడంట. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఏం చేయాలండి వాళ్ళు ఇప్పుడు? ఇటువంటి మూర్ఖులు, ఇటువంటి పశువులు ఉన్నారు. మీ పిల్లల విషయం జాగ్రత్త. ఆడపిల్లలు కన్నా తల్లిదండ్రులు జాగ్రత్త. ఎవరిని బట్టి వాడిని నమ్మద్దు. ఒకసారి 20 లక్షలు, మరొకసారి 20 లక్షలు కట్నం ఇచ్చారంట అలా వాడికి. ఏం చేయాలి ఇప్పుడు? వాట్ షుడ్ దే డు? చచ్చిపోవాలా? ఏం చేయాలి? దీవించాలా? వాట్ షుడ్ షీ డు? ఎటువంటి వాళ్ళు శాపగ్రస్తులని మాలాంటి వారు మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మును అభ్యంతరపరచు వారిని ఇంకా అభ్యంతరపరచుమని యేసుప్రభు చెప్పాడా? ఏమండి? మిమ్మును అభ్యంతరపరచువారు. యూదా ఇస్కరియోతు గురించి ఏమన్నాడండి? వీడు పుట్టకుంటే బాగుండు అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? యూదా ఇస్కరియోతు పుట్టకుండా ఉండింటే బాగున్నాడు యేసుప్రభు. వీడు పుట్టడం వల్ల మేలు, నాకు మేలు జరిగింది, అందరికీ మేలు జరిగింది అనలేదు ప్రభువు. యు లుక్ అట్ ద లాంగ్వేజ్ ఆఫ్ జీసస్. యేసుప్రభును హోల్గా చూడండి, అన్ని యాంగిల్స్లో చూడండి, అన్ని యాంగిల్స్లో యేసుప్రభు మనం చూడాలి. లేకపోతే హేబెల్లాగా చచ్చిపోతాం. హేబెలు మంచివాడు కానీ అమాయకుడు. యేసుప్రభు మంచివాడు ప్లస్ జ్ఞాని. చంపాలని అనుకున్నప్పుడు ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హేబెలు అమాయకుడు. అమాయకత్వం ఒక్కటి చాలదు. మీరు కూడా అమాయకులాగా ఉన్న, పెళ్లి విషయంలో అమాయకులాగా ఉండదండి, ఆడపిల్లల విషయంలో అస్సలు అమాయకులాగా ఉండదు. నాకు వచ్చే ఫోన్ కాల్స్ మీకు చెప్తే మీకు ఈరోజు నిద్ర పట్టదు. మీరు మధ్యాహ్నం తినలేరు, రాత్రి తినలేరు, 2-3 రోజులు మీకు నిద్ర రాదు. ఇప్పుడు చెప్పినదే మీకు అసలు జీర్ణించుకోలేరు మీరు. నాకే నిద్ర పట్టలేదు. అది ఏంటండి? ఫ్రాక్చర్ అని మాకు డాక్టర్స్ మాకు తెలుసు, ఫ్రాక్చర్ అయితే ఎట్లా ఉంటుందని. బెసిగితేనే తట్టుకోలేవే, కాలు బెసిగితేనే తట్టుకోలేవే, విరిగిపోయి ఫ్రాక్చర్ అయ్యి బాగుపడుతున్న చోట మళ్ళీ తొక్కుతుంటే తిరగబడలేనటువంటి అమ్మాయి. ఇటువంటి యానిమల్స్, ఇటువంటి దుర్మార్గులు ఉన్నారు, శాపగ్రస్తులు, దయ్యాల ఏజెంట్లు అండి వీళ్ళు. సర్జికల్ స్ట్రైక్ పడాలి ఇలాంటి వాళ్ళకు.
ఒక్కటే, మారు మనసు పొందుతావా సస్తావా, అంతే కదండి, అవునా కదా? లేదు పాస్టర్ గారు మనము దీవించాలంటారా? నేను దీవించను. మారు మనసు పొందుతావా చస్తావా? ఫరోతో ఏమన్నాడు? నా కుమారుని పంపుతావా చస్తావా, అంతే కదా. దేవుడు ఏమన్నాడు? మోషే ద్వారా దేవుడు ఏమన్నాడు? లెట్ మై సన్ గో, నన్ను సేవించినట్లు నా కుమారుని పంపుతావా చస్తావా? ఫరో ఏమన్నాడు? సావనైనా చస్తాను కానీ పంపించను అన్నాడు. వాని కొడుకు చచ్చిపోయాడు. వాని కొడుకే కాదు, సింహాసనం పైన ఉన్నటువంటి ఫరో కొడుకు దగ్గర నుంచి లాస్ట్ ఆ యొక్క బానిస వరకు, దాసుని కొడుకు వరకు, ప్రతి కుటుంబం, శవము లేని ఇల్లు లేదు. అంటే ఎంత పిచ్చి చూడండి ఫరో గాడికి. మేము సావనైనా చస్తాం కానీ నీ కుమారుడు, నీ జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి ఇశ్రాయేలు మాత్రం మేము పంపము, చావనైనా చేస్తామన్నారు. వాళ్ళ కుటుంబాల్లో శవం లేని ఇల్లు లేదంట. ఆ భయంకరమైన రోదనంట. అప్పుడు వెళ్ళు అని పంపించారంట. పంపించినా కూడా పోయినగా మనం బతుకుందాం, పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ కట్టుకుందాం, పాడైపోయినవన్నీ మళ్ళీ బాగు చేసుకుందాం అనే తెలివి లేకుండా తప్పించుకుని పోయారా మళ్ళా పట్టుకుందాం అని పోయారు. దేనికి? సత్యదానికి. దేవుడు చెప్పింది అదే కదా, పంపుతావా చస్తావా, మారు మనసు పొందుతావా చస్తావా. మారు మనసు పొందడానికి సమయం ఇచ్చితేనే కానీ అది మారు మనసు పొందనొల్లదు. మారు మనసు పొందనొల్లని వారు ఉన్నారు సమాజంలో. మారు మనసు అంటే మేము మారము, మేము ఇంతే, మేము మీకు ఇబ్బంది పెడుతూనే ఉంటాము, మేము మీకు అభ్యంతరపరుస్తూనే ఉంటాము. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఇటువంటి వాళ్ళ గురించి ప్రభు చెప్పిన విషయం ఏంటంటే, అభ్యంతరములు రాక తప్పవు, ఎవరి వలన అభ్యంతరములు వచ్చుచున్నావో వారికి శ్రమ, వారికి దీవెన కాదు, వారికి శ్రమ. వారి మెడకు బంగారు చైన్ కాదు, నెక్లెస్ కాదు. హల్లెలూయా. మన గ్రూపులో పెట్టాను కదా, వెండి బంగారే కాదు డైమండ్స్ కూడా విస్తరిస్తున్నాయి పాస్టర్ గారు అని ఒకరు మెసేజ్ పెట్టారు. డైమండ్స్ కూడా విస్తరిస్తున్నాయంట. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. we are going to see and experience a breakthrough in our finance. మన ఆర్థిక పరమైన విషయాల్లో, వెండి బంగారు విషయంలో మనం ఒక గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడబోతున్నాం. we going to see it. Yeah, we going to see it. వారి మెడకు డైమండ్ నెక్లెస్ కాదు, పెద్ద తిరుగటి ముత్యాల రాళ్ళు కాదు. వారి మెడకు మిక్కి పెద్ద తిరుగట్రాయి. అంటే ఇంతకుముందు ఉండే తీసుకురాలి ఇట్లా, ఏమండి? ఇప్పటికీ కొన్ని చోట్ల నూనె తయారు చేస్తున్నాం తిరుగట్రాయితో, పెద్దది. ఆ పెద్ద తిరుగట్రాయి గట్టపడి మామూలుగా మన కోపం వస్తే ఏమంటున్నాం? బాయిలో దుక్కి సావంటుంటాం మనం కదా. బాయిలో దుక్కుపో, ఏ బాయిలో దుక్కుంటావు, నాకే బాయిలో దుక్కుపో అంటాం కదా. యేసుప్రభు దాన్ని ఏం చేశాడంటే ఇంకా ఎక్కువ చేశాడు. దాన్ని సివియారిటీ పెంచాడు. బావిలో దూకడం కదరా నాయనా, బావి కాదు, బావి కన్నా కింద అడుగు ఉంటుంది, అడుగు కొంచెం లోతుగా ఉంటుంది, బావిలో కాదు. నీ మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టబడి మిక్కిలి లోతైన సముద్రంలో అది పడవేస్తే వాడికి మేలంట, అదన్నా మేలంట. అంటే దానికంటే మించినటువంటి శిక్ష వస్తుంది అని యేసు ప్రభు పలికారు. నిన్ను అభ్యంతరపరిచేవారు, నీ పిల్లలను అభ్యంతరపరిచేవారు, నన్ను అభ్యంతరపరిచేవారు, నా పిల్లలను అభ్యంతరపరిచేవారు, నా యొక్క పరిచర్యను, నా యొక్క పనిని అభ్యంతరపరిచే వారి యొక్క మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టబడి మిక్కిలి లోతైన సముద్రంలో వారు పడవేయబడుదురు గాక. నా దేవుడు ఆమెన్ అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు ఆమెన్ అంటున్నాడు, యేసయ్య ఆమెన్ అంటున్నాడు, తండ్రి ఆమెన్ అంటున్నాడు, దేవదూతలు ఆమెన్ అంటున్నారు, మోషే ఆమెన్ అంటున్నాడు, దావీదు ఆమెన్ అంటున్నాడు, సొలొమోను కూడా ఆమెన్ అంటున్నాడు, పౌలు ఆమెన్ అంటున్నాడు. కుడి ఎడమ తెలియనటువంటి వారికి, నరక కూపంలో ఉన్నటువంటి వారు, నరకం వైపుగా వెళ్తున్నటువంటి వారిని రక్షించే పరిచర్య అండి ఆడిచే పరిచర్య. హల్లెలూయా. యథార్థంగా ఆత్మతో సత్యముతో ప్రజలు దేవుని ఆరాధించినట్లు చేసే పరిచర్య ఈ పరిచర్య అండి. ఈ పరిచర్య గురించి ఎవరు నోరు పారేసుకున్నా, ఎవరు ఈ పరిచర్యకు అభ్యంతరకరమైనా కూడా వారు తమ శిక్షను మాత్రము
మిస్కారు. ప్రజలు రక్షించబడకుండా అడ్డుకునే ప్రయత్నం కదా ఇది. దయ్యాన్ని పనికి ఈల్డ్ అయ్యే ప్రయత్నమే కదా అది. సో దేర్ ఆర్ టూ యాంగిల్స్ ఆఫ్ గాడ్. దేర్ ఆర్ టూ యాంగిల్స్. ఇటువంటి ఆ అమ్మాయి ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఎదుర్కొనేవారు ఎంతమంది ఉన్నారు తెలుసా అండి. నాకు విచిత్రం ఏంటో తెలుసా, నాకు వచ్చే ఫోన్ కాల్ అంతా భార్య భర్తలు గొడవలే. కొన్నిసార్లు దేవుడు మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఇలా వాడుకుంటాడా అనిపిస్తుంది. వారు చెప్తుంటే నాకు బాగా అర్థమవుతుంది బ్రదర్ మీ సమస్య. ఓన్లీ సిస్టర్సే కాదు, బ్రదర్స్ కూడా ఉన్నారు. బ్రదర్స్ ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి. అది టైం వచ్చినప్పుడు దేవుడు చెప్పినప్పుడు చెప్తాను. బ్రదర్స్ ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి. నేను చెబితే వారికి సొల్యూషన్ చెప్తే, సార్ మీరు చెప్పిన సొల్యూషన్ ఇంతవరకు ఎవరు చెప్పలేదు సార్ అన్నాడు. రాసుకో అన్నా, అనుభవంతో చెప్తున్నాను. నువ్వు కావాలంటే కన్ఫర్మ్ చేసుకో, దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని నేను చెప్పింది దేవుని నుంచి వచ్చిందో కాదో అని చెప్పాను. వై డూ యూ వేస్ట్ యువర్ టైం? ఒక భార్య అన్నదా, నేను నీ మాటే వినను అన్నానంట. నేను నీ మాట వినను. ఏం చేయాలి ఇంకా ఇప్పుడు? నీ మాట నేను వినను రాసుకున్నదంట. ఇప్పుడు ఏం చెప్పాలి అనుకో? నాకు కాల్ చేశాడు పాస్టర్ గారు, పెళ్ళయిందండి, 1 నెల వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిందంట. వాళ్ళ అమ్మ నాన్నలు ఆమెను పట్టుకున్నారంట. అట్లే పట్టుకున్నారంట. పాప మీద చూస్తే చాలా అమాయక చక్రవర్తి. నా వల్ల దేవునికి ఎక్కడ చెడ్డ పేరు వచ్చిందని నాకు చాలా భయం అవుతుందండి, చాలా భయం అవుతుందంటే, ఆ పిల్ల నేను రాను, నేను నీ మాట వినను. ఏం చేయాలి పాస్టర్ గారు, నాకు అర్థం కావడం లేదన్న. సొల్యూషన్ ఇచ్చేసాను. హల్లెలూయా. మాకు చెప్పండి సార్ అంటారా? మీకేం అవసరం ఉంది? మీకేం అవసరం లేదు కదా. ఎప్పుడన్నా అటువంటి సమస్యలు వస్తే మీ పాస్టర్ ఉన్నారు కదా రెడీగా, ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్. హల్లెలూయా. There are so many people like this. They need solutions. యేసు ప్రభు అంజూరపు చెట్టును ఎందుకు శపించాడంటే, మన జీవితంలో కొన్ని ఉండకూడదు. కొన్ని సమస్యలు ఉండకూడదు, కొన్ని సంబంధాలు కూడా ఉండకూడదు, కొంతమంది వ్యక్తులు కూడా మన జీవితంలో ఉండకూడదు. హేబెలు ఏమనుకునేవాడు? హాయిగా మా అన్న అనుకొని, రక్త సంబంధి కూడా అనుకొని నమ్మడం వలన మధ్యలోనే నేను బకెట్ తినాల్సి వస్తుందని ఎంత బాధపడి ఉంటాడో. ఆయన రక్తం అదే మొరపెడుతుంది కదా. ఒక్కసారి ఆలోచించండి, వెనక్కి తిరిగి చూడండి. పలాని వాళ్ళు నీ జీవితంలో రాకపోతే ఎంత తలకాయ నీకు తగ్గిండో అని అనిపిస్తుంది. అరే ఎంత నేను అమాయకంగా ఉంటేనే, ఎంత నేను మోసపోయాను, ఎంత అమాయకంగా ఉంటేనే, ఎంత మోసపోయాను, ఎందుకు అంత ఓవర్ మంచిగా నేను ఉన్నాను, ఎందుకు అంత మంచి ఓవర్గా నేను ఉన్నాను. ఒక ఆవిడ వచ్చి అన్నదండి, నేను డీటెయిల్గా చెప్పను, నా పిల్లల మీద ఒట్టు సార్ అన్నది. కొడుకు చచ్చిపోయాడు. షీ లాస్ట్ హర్ సన్. నా పిల్లల మీద ఒట్టు సార్ అన్నది. కొడుకు చంపేది కదా ఆమె. వింత రకంగా చనిపోయాడు. అంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇవి అవసరం లేదు, అవసరం వచ్చినప్పుడు చెప్తాను నేను. కేసు కూడా పెట్టలే నా పైన. కేసు పెట్టేదానికి ప్రయత్నం చేశారు. అప్పుడు నా పోలీసులు మంచోళ్ళు నా దగ్గరికి వచ్చాడు. ఏంది ఆయన మీద పెడుతున్నారు, ఏమనుకున్నారు ఆయన అంటే, నా దగ్గరికి వచ్చి ఇలా మీ మీద కేసు పెట్టాలనుకుంటున్నారు సార్ అని చెప్పాడు. చేతనైతే పెట్టుకోమని చెప్పాను నేను. అప్పుడు నో వాట్ హ్యాపెన్ ఆఫ్టర్వర్డ్స్? షీ లాస్ట్ హర్ సన్. జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకుంది, చచ్చిపోయాడు. పిల్లలకు దీవెనకరంగా ఉండాల్సింది పోనిచ్చి. ఏమండి, ఐ డిడ్ నాట్ సే ఎనీథింగ్, నేనేం చెప్పలేదు. ఆమె తను నోటు, నా కొడుకు మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు. బుద్ధి వచ్చిందా? రాదు. కొంతమందికి ఏం పోగొట్టుకున్నా కూడా బుద్ధి రాదు.
గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ గుడ్, గాడ్ ఈజ్ హోలీ. పగ తీర్చుట నా పని. కాబట్టి మీకు హానికరమైన వ్యక్తులు కానీ, మీ పిల్లలకు హానికరమైన వ్యక్తులు కానీ మీ జీవితాల్లో ఎప్పటికీ కూడా ఉండకూడదు. మీ కూతుళ్ళకి ఇలా జరిగితే బాగుంటుందా? మీ కొడుకులకు ఇలా జరిగితే బాగుంటుందా? అలాంటి వ్యక్తులు రాకూడదని మీరు ముందుగానే ప్రార్థన చేయాలి కదా. అటువంటి వ్యక్తులు, అటువంటి అల్లుళ్ళు, అటువంటి కోడళ్ళు నా ఇంట్లోకి అడుగు పెట్టకూడదు ప్రభు అని ప్రార్థన చేయాలి. కొంతమంది అంట పెళ్ళిళ్ళు కావాలంటే ఏమండి మ్యాట్రిమోనియల్ దగ్గరికి వెళ్ళడం లేదంట. పెళ్ళిళ్ళు కావాలంటే భర్త కొరకు లేకపోతే భార్య అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు కొరకు వెతికే దానికి మ్యాట్రిమోని దగ్గరికి పోవడం లేదంట. ఎక్కడ పోతున్నారంట తెలుసా? కోర్టుల దగ్గరికి పోతున్నారంట. ఎందుకంటే ఆ కోర్టుల దగ్గర అంతా కేసులు అనేవే అంట. కొంతమందికి ఏం అర్థం కావడం లేదు నేను చెప్పేది. ఆడ ఒంటరిగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, విడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆడు దొరుకుతారు చూడండి అని చెప్పారంట. కోర్టుల దగ్గరికి పోతున్నారంట. ఆడ కోర్టుల చుట్టూ తిప్పేవాళ్ళు, పోలీసుల చుట్టూ తిప్పే కోడళ్ళు కానీ అల్లులు కానీ మీ కుటుంబంలోనికి ఇక మీదట రాకూడదు. ఆర్డీజే మినిస్ట్రీస్లో నాటబడినటువంటి ఏ కుటుంబంలోనికి కానీ ఇటువంటి వ్యక్తులు ప్రవేశించకూడదని యేసుక్రీస్తు వారి నామములో నేను శాసిస్తున్నాను. హానికరమైన వ్యక్తులు, హాని చేయ ఉద్దేశించేవారు రాకూడదు. నలుదిక్కల నెమ్మదితో ఉండాలండి. కడుపు నిండా తృప్తిగా తిని పడుకోగలగాలండి. మనము మన పిల్లలము సంతోషంగా ఉండాలండి. 10 మందికి ఆశీర్వాదకరంగా మనం మారాలండి. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. అది దేవుని యొక్క చిత్తం. సో ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు కర్స్ సచ్ పీపుల్. దేవదూతనే శపిస్తానని బెదిరించాడు పౌలు గారు. దేవదూతలు ఎవరైనా సరే వచ్చి యేసు ప్రభు సువార్త కాక ఇంకొక సువార్త చెప్తే నేను శపిస్తా అని అన్నాడు. కొంతమందిని పౌలు ఏం చేశాడు తెలుసా? సైతాన్ గడికి అప్పగించాడు. ఎవరు వీళ్ళు? మారు మనసు పొందనొల్లన్నటువంటి వారు, ఎంత చెప్పినా మారనటువంటి వారు, ఎంత చెప్పినా కూడా జ్ఞానానికి లోబడినటువంటి వారిని సాతాను చేతికి శ్రమలకు అప్పగించేశాడు. ప్రతి ఒక్కరికి దేవుడు సమయం ఇస్తాడు. నాకు ఇస్తాడు, నీకు ఇస్తాడు, అందరికీ ఇస్తాడు మారు మనసు పొందేదానికి. కొన్ని విషయాల్లో మనం సరిగా ఉండమేమో, ఆ విషయాల్లో మనం మారు మనసు పొందేదానికి సమయం ఇచ్చినప్పుడు సెట్ అయిపోవాలి. దేవుడు కృపనిచ్చాడు, దేవుడు కనకరం ఇచ్చాడు, కోపించుచునే వాసన చూపాడు అని మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న ప్రభు తన్నాడు, లార్డ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కరేజ్ యూ. నేను పాపం చేయకూడదు కాదు ప్రభువా, నిన్నెప్పుడు కూడా నేను నిరుత్సాహపరచకూడదు. నిన్నంతా నాకు ప్రార్థన 2 ప్రార్థనలు వచ్చాయి. నిన్నంతా కూడా నాకు 2 ప్రార్థనలు వచ్చాయి. 2 ప్రార్థనలు. ఒకటి ఏమిటంటే, ప్రభువా నా జీవితంలో నిర్ణయాలు నువ్వు తీసుకోయా. ప్లీజ్ మేక్ డెసిషన్స్ ఫర్ మీ గాడ్. ఐ కెనాట్ రన్ మై లైఫ్ లార్డ్. ఐఎమ్ నాట్ దట్ మచ్ వైజ్ ఇనఫ్ టు రన్ మై లైఫ్. నా జీవితాన్ని నేను నడిపించుకునేంత జ్ఞానం నాకు లేదయ్యా. నా కోసం నువ్వు నిర్ణయాలు తీసుకో. ఆ నిర్ణయాలు నాకు తెలియజేసేటప్పుడు నేను మొండిగా తిరగబడకుండా ఆ నిర్ణయాన్ని నా నిర్ణయంగా నేను చేసుకోవాలయ్యా. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. నా సమయాన్ని నేను వృధా చేసుకోకూడదు, నా యొక్క ధనాన్ని నేను వృధా చేసుకోకూడదు. ప్లీజ్ మేక్ డెసిషన్స్ ఫర్ మీ. నా కొరకై నిర్ణయాలు తీసుకునండి. ఆ నిర్ణయాలు నాకు తెలియజేయండి. నేను కూర్చుంటాను ఈ యొక్క సన్నిధిలో. నిర్ణయాలు తెలియజేసేంత వరకు నేను కనిపెడతా. ఐ విల్ వెయిట్. ప్లీజ్ లార్డ్ రివీల్ యువర్ విల్. దావీదు విచారణ చేసినట్టు నేను విచారణ చేస్తున్నాను. అయ్యా నాతో మాట్లాడు. ప్లీజ్ స్పీక్ టు మీ లార్డ్. నాకు కనపడు, నాతో మాట్లాడు. ప్రే ఇన్ ద స్పిరిట్ టిల్ గాడ్ స్పీక్స్ టు యూ. దేవుడినితో మాట్లాడేంత వరకు ప్రార్థించు. దేవుడు నీకు చూపించేంత వరకు ప్రార్థించు. ఐ ప్రే అండ్ ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆర్డీజే మినిస్ట్రీస్లో నాటబడినటువంటి ప్రతి కుటుంబం యొక్క మనోనేత్రములు తెరవబడును గాక. ప్రతి ఒక్కరి మీదకి దేవుడు తన ఆత్మను కుమ్మరించును గాక. ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు చూచుదురు గాక.
హల్లెలూయా. మనోజ్కు ₹1,00,00,000 ఇవ్వండి, ఇది మాట్లాడని చెప్పండి, మాట్లాడు. ఈవెన్ ప్రేయర్ చేయండి అన్న కూడా చేయడు. మనోజ్ గురించి నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. ఏమన్నా ఫ్రూట్కి తెలిసి ఉంటుందేమో తెలియదు, కానీ దేవుడు నడిపించకుంటే గమ్మగా అలాగే ఉండిపోతాడు. చాలా సందర్భాల్లో మేము ప్రార్థన కూర్చున్నప్పుడు, ప్రేయర్ చేయమని అడిగినప్పుడు, చాలా సందర్భాల్లో ప్రేయర్ చేయమని నేను చెప్పినప్పుడు మేమిద్దరం కూర్చున్నప్పుడు ప్రేయర్ చేయమని చెప్పినప్పుడు ప్రేయర్ చేయకుండా అలాగే అరగంట గంట సేపు అలాగే మౌనంగా ఉండిపోయి, ఏమి లీడింగ్ రావడం లేదు డాడీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ప్రేయర్ చేయండి అంటే టక్కడక్క చేసేచ్చు కదా, ఏదో ఒకటి చేసేచ్చు కదా. ఏముంది, యేసునామములో ప్రభు దీవించినైనా, డాడీని దీవించినైనా, రెండుని దీవించినైనా, కుటుంబాన్ని దీవించినైనా, పరిచయం దీవించిన అనొచ్చు కదా. మనం అంటామేమో కానీ మనోజ్ అనడు. మనోజ్కు అనడం చేత కాదు. దేవుడు చెప్తేనే అంటాను, దేవుడు చెప్పకుంటే నా నోట మాటనే రాదు. గంటసేపు ఆరాధన చేస్తుంటే, గంటసేపు కనపడుతుంటే లాస్ట్లో చెప్తాడు. అది అప్పుడప్పుడు వచ్చేది కాదు, అప్పుడప్పుడు కనిపించేదాని కాదు మనోజ్ చెప్పేది. ఆ గంట సేపు వాళ్ళు కనపడుతూనే ఉంటారు, దేవతలు కనపడుతుంటారు. లాస్ట్కి అన్ని లోపల ఏం జరుగుతుందో తెలుసా, అన్ని కన్ఫర్మ్ చేసుకుంటుంటాడు. కన్ఫర్మ్ చేసుకుని మాట్లాడదా వద్దా, అరగంట సేపు పెనుగులాడి దేవుడు మాట్లాడంటే అప్పుడు మాట్లాడతాడు. దేవుని చేత నియమించబడినటువంటి ప్రవక్త, దీర్ఘదర్శి అంటాం పాత నిబంధనలో, చూచేవాడు అన్నమాట. సో నేను చెప్తున్నాను, మీ అందరి ఇళ్లలో కూడా ఒక్కొక్క మనుషులు తయారవుతారు గాక. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ సండే సర్వీస్. ఆదివారం ఆరాధన కొరకు మీరు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. మీ ఇంట్లో ఒక్కొక్కరు కూడా అటువంటి మనుషులుగా చూడగలిగేవారు మీ ఇంట్లో ఒక్కొక్కరు కూడా లేచుదురు గాక. మీ కళ్ళు తెరవబడును గాక. ఆత్మీయ మండలంలోనికి మీరు మీ పిల్లలు అంత స్పష్టంగా చూచుదురు గాక. ఏలి దగ్గర ఉన్నటువంటి సమయాలు చిన్నప్పుడే చూడగలిగాడు, మీ పిల్లలు కూడా చూడగలుగుదురుగాక. I pray that God will anoint your children. I pray that God will open their eyes of understanding. వారి కళ్ళు దేవుడు తెరచును గాక, వారి దర్శనాలు చూచుదురు గాక. ఏంటి దర్శనాలు అంటే? ఆత్మీయ మండలంలోనికి చూడడము. దర్శనాలు అంటే ఆత్మీయ మండలంలోనికి చూడడము. ఆత్మీయ మండలంలోనికి చూడలేకుంటే మోసమే ఉండేదంతా కూడా. We will be deceived. ఒక ప్రవక్తను బెదిరిస్తూ రాజు అంటాడు, వీడు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడతాడు, నన్నే శపిస్తాడా, వీని మీద కేసు పెట్టి జైల్లో పెట్టండి అని ప్రవక్త అంటే, ప్రవక్త ఏమంటే, నేను వచ్చినాక వీడి సంగతి చూస్తా అంటాడు. నేను వచ్చినాక నీ సంగతి చూస్తా అంటే ప్రవక్త ఏమంటాడు తెలుసా, నువ్వు వస్తే కదా. దైవజనులు ఆత్మీయ మండలంలోకి చూసేవాళ్ళు అందరికంటే పైన ఉన్నవారు. వాడు రాజే వచ్చినాక నీ సంగతి చూస్తారా అంటే, నువ్వు వస్తే దేవుడు నా ద్వారా పలకలేడు. ఏమున్నారండి పాత నిబంధన ప్రవక్తలు, మాట్లాడితే అంతే. ఇప్పుడు ప్రవక్తలు తయారండి. మీ ఇంట్లో నిమ్మకాయ ఉంది, నీ గురించి వాళ్ళు చేతబడి చేశారు, నీ గురించి వీళ్ళు ఇది చేశారు, వాళ్ళు ఇది చేశారు. ఓ డబ్బులు పంపించండి. ఎక్కడ చూసినా ఇట్లా వాళ్ళు తయారయ్యారు. జెన్యూన్ ప్రాఫిట్స్, దేవుని చేత నియమించబడి దేవుని పక్షంగా, డబ్బు కొరకు కాక, లంచం కొరకు కాక, ప్రజల దురద చెవులకు దిగిరేటట్లు కాకుండా దేవుడు చెప్పే ప్రవక్త అరుదుగా ఉన్నారు. అయితే ఈ ఆడి పరిచయంలో జెన్యూన్ ప్రాఫిట్స్ లేచుదురుగాక, జెన్యూన్ సీర్స్ లేచుదురుగాక, యథార్థమైనటువంటి దీర్ఘదర్శులు లేచుదురుగాక, ఆత్మీయ మండలంలోనికి చూచేవారు లేచుదురుగాక. ఇనఫ్, ఇట్ ఈస్ ఓవర్. ఇనఫ్ ఆఫ్ స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఆత్మీయ గురుడితన దినాలు అయిపోయాయని నేను ప్రకటిస్తున్నా. ఆత్మీయ గురుడితనపు దినాలు అయిపోయాయి, సంవత్సరాలు అయిపోయాయి, దశాబ్దాలు అయిపోయాయి అని ప్రకటిస్తున్నా. ఎక్కువ ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను, దేవుడు నాకు నిన్న చెప్పిన ఒక విషయం ఏంటంటే, గాడ్ స్పోక్ టు మీ ఎస్టర్డే. దేవుడు నాతో మాట్లాడాడు. స్పీక్ ఇన్ టంగ్స్ మోర్ అన్నాడు దేవుడు నాతో. భాషలు ఎక్కువ మాట్లాడు, నీకు అన్నీ చూపిస్తాను అన్నాడు దేవుడు. అన్నీ చూపిస్తాను అన్నాడు. నువ్వు భాషలతో ఎక్కువ, ఇదే నాకు చెప్పింది. నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, నేను నీకు అన్నీ చూపిస్తాను,
నీకు అన్నీ చూపిస్తాను. ఎవరూ చూడలేనివి నీకు చూపిస్తాను. పరిష్కారాలు నీకు చూపిస్తాను. ప్రజల యొక్క పరిష్కారం నీకు చూపిస్తాను. ఒకటే చేయన్నాడు ప్రభు. భాషలో ఎక్కువ మాట్లాడంటే చెప్పాను, ప్రభువా నేను మాట ఇస్తున్నానయ్యా. దేవునికి నేను మాట ఇచ్చాను. ప్రభువా నీ సేవ చేస్తానన్న మాట ఇచ్చాను దేవునికి. ఈరోజు వరకు కూడా ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవరోధాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని భయాలు, ఎన్ని ఎదిరింపులు వచ్చినా కూడా నా దేవునికి నేను ఇచ్చిన మాట నేను తప్పలేదు. చేస్తా అని చెప్పా, చేశా. నాకు నచ్చినా చేశా, నచ్చకున్నా చేశా, అనుకూలంగా ఉన్నా చేశా, అనుకూలం లేకున్నా చేశా. ఒకటేంటంటే నా దేవునికి నేను మాట ఇచ్చాను. నేను అదే దేవుని చెప్పాను, లార్డ్ ఐఎమ్ గివింగ్ ఎ వర్డ్. దేవా నేను నీకు మాట ఇస్తున్నా, నేను మాట్లాడతా. గంటలు కాదు, దినాలు, వారాలు, నెలలు మాట్లాడబోతున్నా. హల్లెలూయా. నాకేం అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ థింగ్. ఐ వాంట్ టు సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఫోకస్ ఆన్ జీసస్ అండ్ స్పీక్ ఇన్ టంగ్స్. సాతాను దేనిపైన దాడి చేస్తాడో తెలుసా? ఫోకస్. ఎందుకు 100 మంది ఫస్ట్ 10 అధ్యాయాలు చదివారు వర్డ్ ఛాలెంజ్ అని? 52 మంది ఎందుకు మిగిలారు? ఫోకస్ను కొట్టేశాడు వాడు. ఏకాగ్రతను కొట్టేశాడు. మొదలు పెడతారు, మధ్యలో ఆగిపోయారు. డీవియేట్ చేసేసాడు, డిస్ట్రాక్ట్ చేసి మసిపూసి మారేడుకాయ చేసేసాడు. వదిలేశారు కొంతమంది. నీ వల్ల కాదులే అనుకో. ఫోకస్ను కొట్టాడు, కాన్సన్ట్రేషన్ కొట్టాడు, ఏకదృష్టిని కొడతాడు. భాషలో మాట్లాడండి. నాతో పాటు మీరు కూడా అంగీకరిస్తే మీరు కూడా చెప్పండి, ప్రభువా నేను కూడా భాషలో మాట్లాడతాను. మీరు ఎక్కువగా భాషలో మాట్లాడండి. మనోజ్ చూసినట్లు మీరు చూస్తారు. నేను 30 సంవత్సరాలుగా నేను దేవునితో కలిసి నడుస్తున్నా. నేను పిల్ల సేవకుని కాదు. నేను 30 సంవత్సరాలు కలిసి నడుస్తున్నా. ఇంతమంది సేవకులను చూస్తుంటాను నేను. ఇంతమంది దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే, వాళ్ళు చూస్తే నేను చెప్పలేను, కానీ 4 మాటలు మాట్లాడితే మాత్రం వెంటనే చెప్పేస్తాను. 4 మాటలు మాట్లాడితే మాత్రం వెంటనే నేను, అది నా స్కానింగ్ మిషన్, చెప్పేస్తాను. మనోజ్ లాగా యథార్థంగా దేవుడు చెప్పిందే చెప్పడము, చెప్పకుండా ఉండడము అన్నటువంటి సేవకులు చాలా అరుదుగా కనిపిస్తారు. నేను ముఖస్తుతి చేయడం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా అలా తయారు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వీధిలో ఉన్న వారందరికీ మీరు దీర్ఘదర్శిగా ఉండాలని, మీ వీధిలో ఉన్న వారందరికీ మీ ఇంటిలో ప్రవక్త ఒకడు ఉన్నాడని మీ వీధిలో వారందరికీ తెలియాలి. మీ ఊర్లో వారందరికీ తెలియాలి. మీరు ఏ ప్రాంతాల్లో ఉంటే ఆ ప్రాంతంలో వారికి అందరికీ తెలియాలి. మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు దీర్ఘదర్శి అని, మీరు ప్రవక్త అని తెలవాలి. వీళ్ళు ఎక్కడ తయారయ్యారు అంటే ఆర్డీజే మినిస్ట్రీస్లో తయారు అని వారికి తెలియాలి. ఆర్డీజే మినిస్ట్రీస్లో తయారైన వారు లంచాలకు పడిపోరు, డబ్బుల కొరకు ప్రవచనాలు చెప్పరు, దేవుడు చెబితేనే చెబుతారు, దేవుడు చెప్పకుంటే చెప్పరు అన్నటువంటి సామెత నజరేయుడైన యేసుక్రీస్తు వారిలో పుట్టునుగాక. ఐ వాంట్ టు రైజ్ సచ్ ఎన్ ఆర్మీ. అటువంటి సైన్యాన్ని నేను తయారు చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. అందుకు చెప్తున్నాను ఈ మాట. అందుకు చెప్తున్నాను. ఒక స్థితి కాదు, ఒక మనిషిని హెచ్చించడం తగ్గించడం కాదు. ఐఎమ్ గివింగ్ ఆనర్. డెఫినెట్లీ ఈజ్ వర్తీ ఆఫ్ ఆనర్. మీ ప్రతి ఒక్కరింట్లో మీరు మీ ఇంట్లో తయారవ్వరు, మీ పిల్లల తయారవుదురు గాక. హల్లెలూయా. ఐ థింక్ లాస్ట్ వారం అందుకే దేవుడు మనసుతో వాక్యం చెప్పించాడు. ఇది అందరికీ కాదు. దేవుడు అందరితో ఇట్లా మాట్లాడు, అన్నిసార్లు మాట్లాడు, పోవద్దన్నాడు దేవుడు. నన్ను స్టే అట్ హోమ్ అన్నాడు, నేను ఉండిపోయాను. ఇది అన్నిసార్లు దేవుడు అట్లా మాట్లాడు. ఇది డాక్టర్ అయిన కాదు, అందరితో అట్లా మాట్లాడు. దిస్ ఈజ్ పర్సనల్. ఐ థింక్ మనసుతో అదే దేవుడు చెప్పించాడు. ప్రే ఇన్ టంగ్స్ మోర్. 2 ప్రార్థనలు. ప్రభువా నా నిర్ణయాలు నువ్వు తీసుకో, ఆ నిర్ణయాలు నాకు తెలియచేయి. పాస్టర్ గారు తెలియడం లేదండి. తెలియడం లేదు కదా, అందుకే గడుపు కూర్చో దేవుని యొక్క సన్నిధిలో. ఆ నిర్ణయము తెలిసేంత వరకు గడుపు, దేవుడు చెప్పేంత వరకు గడుపు, దేవుడు కనపడేంత వరకు గడుపు. ఆ లైన్ క్రాస్ చేయి, ఆ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకో. కుడి తట్టు నువ్వు విస్తరించాలి.
మేకు దిగగొట్టు, త్రాళ్ళను పొడుగు చేయి. నీ నిర్ణయాలు మీ తల్లి తీసుకోకూడదు, మీ తండ్రి తీసుకోకూడదు. ఒకవేళ వారు తీసుకుంటే వారు కూడా దేవుని ద్వారా వచ్చిన నిర్ణయాలు తీసుకోవాలి. హల్లెలూయా. ఈనాడు పిల్లల గొంతులు కోసిన తండ్రులు, పిల్లల గొంతులు కోసిన తల్లులు చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్ ఉన్నాడు, ముగిస్తాను. వాళ్ళకి సిస్టర్ ఉంది, ఆమె టీచర్. ప్రపోజల్ వచ్చింది, డాక్టర్ ప్రపోజల్ వచ్చింది. డాక్టర్ ప్రపోజల్ అంటే ఇంకేంటి, ఇంకా లడ్డు కదా. డాక్టర్ ప్రపోజల్ వచ్చింది, వాళ్ళు ఖాయం చేసుకున్నారు. తర్వాత నాకు చెప్పారు. నాకు చెప్తే నేను అన్నాను, ఇంకెప్పుడు దొరకలేదా మీకు అన్నాను. ఇట్లా అన్నా, నీకు తెలియదా వాడి గురించి? వాడు పెంటలోడు, వాడు మెంటలోడు. మీ యొక్క అక్క జీవితాన్ని పాడు చేయాలనుకున్నావా నువ్వు? నీకు తెలియదా? నువ్వు ఇదే కాలేజీలో ఉన్నావు కదా, మనకందరికీ తెలుసు కదా వాడు ఎటువంటి వాడు. వాడు ఎందుకు నువ్వు ఒప్పుకున్నావు? మా నాన్న అడిగే, మా నాన్న పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. మా నాన్న, మీ నాన్న గట్టిగా పట్టుకుంటే తెంచేయి. మా నాన్న అంటే మాకు చాలా గౌరవము, గౌరవించాలి. కానీ నీ జీవితాన్ని నాశనం చేసుకున్నంతగా గౌరవించవద్దు నీ తండ్రి కానీ తల్లిని కానీ. ఆనాడు వారి కేకలే గెలిచాను అన్నట్లు కొన్నిసార్లు కుటుంబాల్లో, ఇళ్లలో ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మాటే నెరవేరుతుంటుంది అనమాట. ఎందుకులే ఈ యొక్క గయ్యాలి మనుషులతో అని చెప్పేసి వదిలేస్తారనమాట. పోతే పోలే, ఎందుకులే ఈయనతో గొడవ, మా నాన్నతో గొడవ, మా అమ్మతో ఎందుకు వచ్చిన గొడవ లేదవా, పోతే పోనీలే, కనీసం ఈ న్యూసెన్స్ అని ఆగిపోతుంది అని పెళ్లి చేసుకుంటారు వాళ్ళు చాలామంది ఉన్నారు. మొత్తానికి మాత్రం ఆయన కేకలే గెలిచాయి, ఆయనక అహమే గెలిచిందనమాట. పెళ్ళైన మొదటి రోజు నుంచి సినిమా కష్టాలు స్టార్ట్ అయిపోయాయి. ఏమంటారు తెలుసా వాళ్ళ నాన్న, ఈ రోజు వరకు కూడా నా కూతురు గొంతు నేనే కోసా, నా కూతురు గొంతు నేను. ఏం లాభము? నువ్వు సర్జరీ చేయలేవు, నువ్వు సర్జరీ చేయలేవు, నువ్వు అతికించలేవు. కోసిన గొంతు నువ్వే కోసావు, మళ్ళీ అతికించలేవు. అటానికి పోయాడు వంటికి, నేను చెప్పిందే జరగాలి. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. కాబట్టి నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నిర్ణయాలు ఇటువంటి తల్లిదండ్రులు ఉంటే వారు నిర్ణయాలు నీ గురించి తీసుకోకూడదు. నీ జీవితం అంతా దేనిపైన ఆధారపడి ఉంటుందో తెలుసా? నీవు తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయాలు దేవుని నిర్ణయాలు కావాలి. నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను, నా సొంత నిర్ణయాలు తీసుకున్నాను, దేవుని నిర్ణయం అనుకుని తీసుకున్నాను. దానివల్ల నేను చాలా నష్టపోయాను. నాకు బుద్ధి వచ్చింది, నాకు జ్ఞానం వచ్చింది. ఈరోజు నేను దేవుని అడుగుతున్నా. ఎస్టర్డే మై ప్రేయర్ వాజ్, లార్డ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ డెసిషన్స్ ఫర్ మై లైఫ్. దానికి నేను నిర్ణయాలు తీసుకోదలుచుకోలేదు. యూ మేక్ డెసిషన్స్ ఫర్ మీ. ఆ నిర్ణయాలకు తెలియజేయండి. ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరికి వెళ్ళి పరిచయం చేయాలి, ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలి, నువ్వు చెప్తేనే చేస్తా, లేకపోతే చేయను. మనుషులు పిలిచారు కాబట్టి నేను పోను, మనుషులు అడిగారు కాబట్టి నేను వెళ్ళను. నువ్వు చెబితే వెళ్తా, వద్దంటే వద్దు. నా నిర్ణయాలు నువ్వు తీసుకో ప్రభువా. నా క్షేమము కంటే నీ క్షేమం, నీ చిత్తము కంటే నాకు క్షేమమైన విషయం ఏది కూడా లేదు. ఇది ఒకటి దేవుడు నాతో నిన్న మాట్లాడింది. రెండవది, స్పీక్ ఇన్ టంగ్స్ మోర్, ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్ అని చెప్పాడు. ఎంత ధైర్యం వచ్చిందంటే నాకు, ఇంకా నేను అసలు ఇంకేం లేదు, ఇంకా రెచ్చిపోతా. లార్డ్ ఐ గివ్ యూ వర్డ్ గాడ్, నేను నీకు మాట ఇస్తున్నా, నేను మాట్లాడతా. ఎంత మాట్లాడితే నీకు అంత స్పష్టంగా చూపిస్తానని చెప్పాడు దేవుడు. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత స్పష్టంగా మనుషుల జీవితాలు చూపిస్తాను, సమస్యలు చూపిస్తాను, పరిష్కారాలు కూడా చూపిస్తానన్నాడు. రహస్య స్థలంలో ఉన్న మరుగైన ధనాన్ని చూపిస్తానన్నాడు. హల్లెలూయా. నీ ప్రొవిజన్ ఎక్కడుందో నేను చూపిస్తా, నీ చేప ఎక్కడుందో చూపిస్తా, నాణెము బంగారు పట్టుకున్న చేప ఎక్కడుందో చూపిస్తా. ఐ విల్ షో యూ అన్నాడు. కళ్ళు తెరవబడినటువంటి సంఘముగా కల్వరి ఫెయిత్ చర్చ్ సంఘం ఉండును గాక.
కళ్ళు తెరవబడినటువంటి సంఘంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి ఒక దీర్ఘదర్శి, ఇంటికి ఒక ప్రవక్త పుట్టుదురుగాక యేసుక్రీస్తు వారి నామంలో. యూ డోంట్ నీడ్ టు ఏమంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఎవరైనా లైవ్ ఇస్తుంటే ప్రవచనం చెప్తారేమని మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరే చెప్పబోతున్నారు, మీరే ఇండివిజువల్ ఛానల్స్ ఓపెన్ చేయబోతున్నారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇండివిజువల్ ఛానల్స్ ఓపెన్ చేయబోతున్నారు. మీరు 10 మందికి దీవెనకరంగా ఉండబోతున్నారు. హల్లెలూయా. ఎక్కడ మీరు తయారయ్యారంటే ఆర్డీజే ఫ్యాక్టరీలో మేము తయారయ్యామని చెప్తారు. మీరు వెళ్ళండి, గో. మీరు నేర్చుకున్నది 10 మందికి పంచిపెట్టండి. 10 మందికి చెప్పండి. యూ సే ప్రాఫెసెస్. మన యాటిట్యూడ్ సరిగా ఉన్నప్పుడు, మనము స్వార్థపూరితంగానో లేకపోతే డబ్బుల కొరకు ప్రవచనాలు చెబితే దయ్యంగాడు ఎంటర్ అయిపోయి రాంగ్ ప్రాఫెసెస్ ఇస్తాడు. కానీ మన హృదయము ఆయన ఎదుట ఏమండి సరిగా మనం ఉన్నప్పుడు, ప్రజల దీవెన కొరకు, ప్రజల ఆశీర్వాదం కొరకు మనము ఏమండి ప్రవచనాలు చెప్పాలి అని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు తక్కినది చూసుకుంటాడు ఆయన. హల్లెలూయా. లంచాలకు ఆశపడినటువంటి వారు, డబ్బులకు ఆశపడి ప్రవచనాలు చెప్పనటువంటి జాతి ఆర్డీజే మినిస్ట్రీస్ పుట్టించునుగాక. హల్లెలూయా. నేను చెప్పిన మాటలు ఈరోజే పనిచేయడం మొదలవుతాయి. బీ రెడీ. మీ పిల్లలు చూడడం మొదలు పెడతారు. పసి పిల్లలు చూడడం మొదలు పెడతారు. సమూయేలు మొదలయ్యారు, సమూయేలు ఆరంభమయ్యారు. సమూయేలు యొక్క అభిషేకము మన పిల్లల మీదకి వచ్చింది. Samuel's anointing has come upon our children. Our children will begin to see into the realms of the spirit. మాథ్యూ తంగు అనే కేరళలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. లక్షల మంది వస్తారు ఆయన దగ్గరికి. కేరళ ప్రాంతాన్ని అంతా ఎంతో ప్రభావితం చేశాడు. ఆయనకు ఒక కుమార్తె ఉందంట. చాలా చిన్న కుమార్తె అప్పుడే. సో ఈయన దగ్గర ఆడుకుంటుంది. ఆయన దగ్గర ఎవరో ఎంతో మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళు అక్కడ ఉన్నారు. కుమార్తె చెవులో వచ్చి చెప్తుందంట, డాడీ నమ్మద్దు, వాడి పక్కన దయ్యం కనపడుతుంది నాకు అని చెప్పిందంట. డాడీ నమ్మద్దు, దట్ పర్సన్, బిసైడ్స్ దట్ పర్సన్ ఐ సీ ఎ డీమన్. హీ ఈజ్ ఎ డీమన్ డైరెక్టర్ పర్సన్. దయ్యం ద్వారా పంపబడిన వ్యక్తి, కేర్ఫుల్ అని చెవులో చెప్పేసి వెళ్ళిపోయిందంట. తీరా చూస్తే మనోడు ఒక అల్టీరియర్ మోటివ్తో, తప్పుడు ఉద్దేశంతో, రాంగ్ ఉద్దేశంతో పరిచయం పాడు చేసేదానికి ఆ స్థలానికి పాస్టర్ గారితో మాట్లాడడానికి వచ్చాడంట. కుమార్తె చూసింది. ఇలా మన పిల్లల కళ్ళు కూడా తెరవబడును కాక. ఇలా మన పిల్లలు కళ్ళు తెరవబడితే పిల్లలు చెప్తారు, వాళ్ళ ఇంటికి రానియద్దు, వీళ్ళని ఇంటికి రానియద్దు, వాళ్ళ ఇంటికి నువ్వు పోతావు. మీరు తక్కువ స్నేహితులను పెట్టుకోండి, క్వాలిటీ స్నేహితులను పెట్టుకోండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మంచి సలహాలు, మంచి సూచన ఇచ్చే జ్ఞానులను పెట్టుకోనండి. మీరు మీ పిల్లలు అందరూ కూడా నిమ్మలముగాను క్షేమముగాను ఉందురుగాక. మనం మాత్రమే కాదు, మనము ఏమండి సొలొమోన్ లాగా ఉండకూడదు. కొడుకును వదిలేసిన వారిలాగా మనం ఉండకూడదు. కానీ మన పిల్లల గురించి మనము జాగ్రత్త చూసుకుని, మన తర్వాత యేసు ప్రభు రాకడ ఆలస్యం అయితే 10 తరాల తర్వాత కూడా మన పిల్లలు, మన మనమలు, ముని మనమలు దేవునికి రోషము కలిగి జీవించే వారిలాగా మన యొక్క తరతరాలు ఉండునుగాక. ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే, ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం అంటే, నిన్ను ఏమండి శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరంగా చేస్తానన్నాడు. నా తరములో స్టార్ట్ అయినటువంటిది బహుతరాలకు వ్యాపించబోతున్నాయి. ఈ ఆర్డీజే పరిచయలో నాటమైనటువంటి ప్రతి కుటుంబము, వారి తరతరాలు కూడా ఈ యొక్క నేచర్ను, ఈ యొక్క స్వభావమును, ఈ యొక్క అభిషేకమును, ఈ యొక్క జ్ఞానమును వారు తరతరానికి అందించుదురుగాక. హల్లెలూయా. మన తరతరాల్లో ఎవ్వరు కూడా పడిపోయే వ్యక్తులు ఉండకూడదు. ఎవ్వరు కూడా ఏమండి అనవసరమైన ప్రాబ్లమ్స్లో ఇరుక్కునేవారు ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకై జీవించే కుటుంబాలుగా మన కుటుంబాలు తరతరాలన్నీ కూడా దీవించబడును గాక. హల్లెలూయా. ఎక్కువగా భాషలో మాట్లాడండి. మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. మీరు ఏం చూడాలో అవి మీరు చూడగలుగుతారు. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును గాక.